హలో అండి, అందరికీ నమస్కారం. అన్ అన్యూజువల్ స్టోరీ ఆఫ్ ఏ ఫాదర్ అంటూ ఈ ఫిబ్రవరి 21వ తారీఖున రామం రాఘవం మూవీ మన ముందుకి రాబోతోంది. సో ఏంటి ఆ అన్యూజువల్ స్టోరీ? ఇంకా దీంట్లో అంటే మీరు టీజర్ ట్రైలర్ కనుక చూసినట్లయితే ఇంకొంచెం మనకి ఇంకా చాలా లేయర్స్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఏంటి ఆ లేయర్స్? ఇవన్నీ మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు రామం రాఘవం గారు, అదే అండి మన ధనరాజ్ గారు అండ్ సముద్రగని గారితో పాటు ఈ మూవీ నిర్మాత పృథ్వీ పోలవరపు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. నాకేమనిపించిందంటే రామం రాఘవంతో పాటు ప్రొడ్యూసరం అంటారేమో మెల్లిగా పోలవరపు అని ఉంటే నీకు సెట్ అయిపోయింది మొత్తం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. యునానిమస్ పాజిటివ్ టాక్ టీజర్కి ట్రైలర్కి. అండ్ అఫ్కోర్స్ ట్రైలర్ ఎప్పుడైతే మనం ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాము, సో జస్ట్ నిన్నే రిలీజ్ అయ్యింది ట్రైలర్, ట్రెండింగ్లో ఉంది. అవునండి, అవునండి, చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ట్రైలర్కి సంబంధించి ధనరాజ్ గారు ఇప్పటివరకు మీకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ ఏదన్నా ఫస్ట్ చెప్పండి. చాలా వచ్చినాయండి. అంటే నేను వాటికన్నా కూడా నేను కింద అసలు కామెంట్స్లో చూశాను అనమాట, ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఈ ట్రైలర్ని చూద్దామని. ప్రతి ఒక్కరు కూడా చాలా జెన్యూన్ కామెంట్స్ అంటే వీఆర్ వెయిటింగ్ అని. టీజర్ నుంచి ఈ సినిమాకి వాళ్ళే మోసుకెళ్ళారు ఈ సినిమాని చెప్పాలంటే. ఇంకా మన వెల్ విషర్స్ ఎప్పుడు కూడా మనం బాగుండాలని కోరుకునే వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏంటంటే అందులో ఏదైనా ఒక చిన్న మైనస్ ఉన్నా మనం చెప్తే హట్ అవుతామేమో అని కూడా చెప్పని ఫ్రెండ్స్ ఉంటారు. కానీ హట్ అయినా పర్లేదు, నిజాయితీగా కొన్ని విషయాలు వీళ్ళకి చెప్పాలి, నెక్స్ట్ టైం అయినా వీళ్ళకి పనికి వస్తుంది అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇదైతే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పారు. నిన్న నాని గారు ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు నాకు ఒకటే భయం. అప్పుడు నువ్వు నాని గారి సినిమాలో జెండాపై కపిరాజు సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వడం వల్ల నేను అదే చెప్పా, నాని గారు మీ వల్లే నాకు అన్న పరిచయం అయ్యారు, అన్న పరిచయం అవ్వడం వల్ల ఈ ట్రావెలింగ్ జరిగింది అంటే ఒక్కొక్క పరిచయానికి ఒక వే తీసుకొని వెళ్తుంది. అలా ఆయన చూసి నువ్వు డైరెక్షన్ చేస్తావు అనేది నాకు సర్ప్రైజ్ కాదు, కానీ ఇలాంటి ఎమోషన్ కంటెంట్ని చూపించడం అనేది నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. చాలా బాగుంది, అన్ని ఎమోషన్స్ బాగున్నాయి అని చెప్పారనమాట. నాన్నగారు టక్మని బాగోకపోతే కరెక్ట్గా లేదు అని చెప్పేస్తారు. అలాంటిది ఆయనే కెమెరాలు లేనప్పుడు, అది కెమెరా కోసం మొహమాటం కాదు, కెమెరా లేనప్పుడే ముందు రోజు ఆయన కలవడానికి వెళ్ళినప్పుడే చూసి చాలా బాగా మాట్లాడారు. ఇలా చాలా ఉన్నాయండి, చాలామంది ఫోన్ చేసి చెప్పారు. ముఖ్యంగా మీడియా నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. అండ్ అసలు చాలా అరుదుగా జరుగుతుందేమో కదంటే, అంటే ఒకప్పుడు సముద్రకని గారు జెండాపై కపిరాజు మూవీలో మిమ్మల్ని డైరెక్ట్ చేశారు. సో ఇప్పుడు రామం రాఘవం మూవీలో మీరు సముద్రకని గారిని డైరెక్ట్ చేశారు. సో చాలా రేర్ అని చెప్పుకోవచ్చు అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్. అవును, కరెక్టే, నాకు ఇప్పుడు అది గుర్తుకొచ్చింది. ఎస్, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నా వరకు ఏంటంటే మేము యాక్టర్స్ అండి. ఆ సినిమాకి అన్న డైరెక్టర్, అప్పుడు నేను ఒక యాక్టర్ని మాత్రమే. ఈ సినిమాకి నేను డైరెక్టర్ని, ఈ సినిమాకి అన్న యాక్టర్ మాత్రమే. రేపొద్దున అన్న డైరెక్షన్లో నేను ఏదైనా క్యారెక్టర్ చేస్తే నేను యాక్టర్ మాత్రం. ఇక్కడ ఏంటంటే ఒక కెప్టెన్ డైరెక్టర్ అని చెప్పి ఆర్టిస్టులు నమ్ముతుంటారు. ఆయన థాట్, ఆయన ప్రాసెస్ని మనం వెళ్ళి వేలు పెట్టి చెడగొట్టకూడదని ఒక సర్ప్రైజ్ మూమెంట్ లాగా అనిపించింది. మీరు చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది, అవును కదా, జెండాపై కపిరాజులో అన్న డైరెక్షన్లో చేశాను, ఇప్పుడు నా డైరెక్షన్లో అన్న చేశారు అని. అలా కాదండి, వీటన్నిటికీ కూడా చాలా ఎక్కడో గాడ్ రాసి ఉంటాడు, ఈ టైంకి ఇది జరగాలని. మనం అనుకుంటే జరగవు ఇవన్నీ. అండ్ సముద్రగని గారు నమస్కారం అండి. సార్ అసలు 1.5 మినిట్లో, ఓన్లీ 1.5 మినిట్లో మీరు ఓకే చెప్పారు, నేను చేస్తాను 1 to 5 minutes మధ్యలో అని చెప్పి. సో అసలు అంత తక్కువ టైంలో ఓకే చెప్పడానికి కారణం? మామూలుగా అయితే అందరూ కథ నచ్చితే మేము చేస్తామని చెప్తారు, అది కామన్. ఒక్క లైన్లో చెప్పాలి, అదే స్టోరీ. ఓకే, ఒక లైన్లో చెప్పాలి, 1 minute చెప్పాలి. అప్పుడుగా స్టోరీలో ఏమి ఇంటెన్స్ ఉంది అని తెలుసు. లేదండి నేను చెప్తానని చెప్పి ఒక రోజు చెప్తారు, 1/2 hour 45 minutes 1 hour చెప్తారు. అప్పటి వరకు ఎక్కడ ఉంది స్టోరీ అడిగింది. ఒక మంచి స్టోరీని అది 1 lineలో చెప్పాలి, లేదు 1 minute చెప్పాలి, అంతే. అలా వచ్చింది ఇది. మనకు ఇన్ని ఉన్నాయి, గుడ్ అని ఒకటి అనిపించాలి. ఇమ్మీడియట్గా మనకు వేరే వేరే కనెక్షన్స్ రావాలి. అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, దీనికి రిలేటెడ్ అయిన ఇష్యూస్ మనకు మైండ్లో రావాలి. అలా వచ్చింది ఇమ్మీడియట్గా సరే ఓకే వెళ్దాం అని చెప్పి. ఓకే, కానీ ఇక్కడ ధనరాజ్ గారు ఫస్ట్ మీకు లైన్ ఏదైతే చెప్పారో మీకు నచ్చినప్పుడు, అప్పుడు ధనరాజ్ గారు డైరెక్టర్ కాదు, సో యాక్టర్ గారే ఇందులో సేమ్. వాడు ఎప్పుడైనా వాని కోసం ఏది అడగదు. వాడు ఫస్ట్ విమానం స్టోరీ కూడా వాడు తీసుకొచ్చాడు, శివాని తమ్ముడే తీసుకొచ్చి అన్న మంచి స్టోరీ విన్నాను, నువ్వు చేస్తే బాగున్నాను. విమానం విని వల్లనే నాకు వచ్చింది. అలా ఏదో ఒకటి చెప్పుకున్నాడు. నాకు ప్రొడ్యూసరే పృథ్వీ అన్నది నాకు తెలియదు.
నాకు చాలా రోజులు నా వచ్చి ప్రభాస్ని చూసేసి ప్రభాస్తోనూ నా పెద్ద చాలా ఇంటరాక్షన్ ఉండదు. నా వచ్చా పని చేస్తే వెళ్ళిపోతా. ఫిలిం స్టార్ట్ అయ్యి 10 days తర్వాత ఇంకా చాలా డీప్గా కనెక్ట్ అయ్యాము. ఓకే, యా. సో అలాగా అంటే ఫస్ట్ డైరెక్టర్ కాదు ధనరాజ్ గారు మీకు చెప్పినప్పుడు, తర్వాత డైరెక్షన్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు మరి అప్పుడేం భయం అయ్యలేదా? వీడు చెప్పకముందే తెలుసు. అవునా? ఎలా సార్ అది? అయ్యో అన్నకి ఎక్కడ ఛానల్స్ ఉన్నాయో చెప్పకముందే నాకు తెలుసు. నాకు చెల్లా చెప్పాడు. చెల్లా దగ్గర వీడు మాట్లాడి ఉన్నాడు, ఇలా ప్రాబ్లం ఆల్రెడీ డైరెక్టర్ అని చెప్పి అన్న దగ్గర తీసుకొచ్చి అతను చూపించాము, కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదు అతను ఫిలిం డిస్కషన్తో, అతనికి వేరేదో పని కూడా వచ్చింది, వెళ్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలని తెలియట్లేదు, ప్రొడ్యూసర్స్ వచ్చి నన్ను డైరెక్ట్ చేయమన్నారు, నా ఏం చేయాలని తెలియట్లేదు, ఇప్పుడు అన్న దగ్గర ఎలా చెప్పాలి నాకు తెలియట్లేదు అని వీడు వాడి దగ్గర చెప్పినాడు. వీడు ఎంత పెద్దవాడంటే వాడి దగ్గర చెప్తే వాడు స్ట్రైట్గా నాకు చెప్పేసిన వీడికి తెలుసు. సో ఫస్ట్ ఆ ఛానల్లో యాక్చువల్లీ అది మన మాలి చెప్పాడు నాకు వచ్చి ఓకే, ఇక్కడ ఇప్పుడు ఓపెన్ హార్ట్ జరుగుతుంది. ధనరాజ్ చెప్పలేదు, మాలి చెప్తున్నాడు వానికి. మాలి అని మా సినిమాకి తమిళ అసోసియేట్ డైరెక్టర్ మాలి చెప్పి వాడు వచ్చి నా దగ్గర చెప్పాడు. చెప్పిన నేను చెప్పాను, వీనికన్నా మంచి ఛాయిస్ ఏం లేదురా, వాడే చెప్తాడు అన్నది. లేదు నీ దగ్గర చెప్పడానికి వాళ్ళు ఆలోచించుకున్నారు, ఎప్పుడు చెప్పను ఎలా చెప్పను. వన్ ఫైన్ డే ఓ మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ని ఇమ్మీడియట్గా ఓపెన్ చేసేసాను. చేస్తే వీడు 5-10 minutes తర్వాత దాన్ని ఎరేజ్ చేశాడు. యాక్చువల్లీ నేను మెసేజ్ కాదండి, నేను ముందు పెట్టేశాను అసలు చెప్పేద్దామని. నేనైతే చెన్నై వెళ్ళాను, ఒక క్యారెక్టర్ హరీష్ ఉత్తమన్ గారి క్యారెక్టర్ కోసం చెన్నై వెళ్ళి నేరేషన్ అయినాక సరే ఇంకా చెప్పేద్దాం, మళ్ళీ రేపటి దాకా ఎందుకు అని చెప్పి నేను ఫ్లైట్ ఎక్కే ముందు మొత్తం మెసేజ్ అంతా పెట్టేసి ఫ్లైట్లో కూర్చొని ఇది కరెక్ట్ కాదు, డైరెక్ట్గా చెప్పాల్సిన విషయం ఇది అని చెప్పి నేను డిలీట్ చేసేసాను. ఈ ఫ్లైట్ ఎక్కి నేను ఈ ఆలోచన ఎప్పుడైతే డిలీట్ చేద్దాను మధ్యలో గ్యాప్లో ఆ మెసేజ్ మొత్తం ఆయన వినేశారంట. నేను వినలేదేమో అనుకున్నాను అనమాట, అది చెప్తున్నారు ఆయన. సో అయితే సముద్రగని గారు మీరు అనుకోవడం అంటే నా వరకు రీచ్ అవ్వాలని చెప్పి ఎవరితోనో చెప్పించారని మీరు అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మన పిల్లలతోనే ఏదో పాయింట్లో ఎవరికో ఎలా ఉంటానో వాడికి తెలిసిపోయేది. నా ఫ్రెండ్ వాడు ఎవరు చెల్లం, వాడు నా రూమ్మేట్. సో చాలా విషయాలు వాడి దగ్గర వీళ్ళందరూ చెప్పి నా దగ్గర నా దగ్గర స్ట్రైట్గా చెప్పారు. అది నా యూనిట్లో ఉండేవాడు కూడా, నా అసిస్టెంట్స్ కూడా నా దగ్గర స్ట్రైట్గా చెప్పారు, వాడి దగ్గర చెప్తారు. సో వాడికి తెలుసు అన్నీనే. వాడు ఏం చేస్తుందంటే ఏ విషయం చెప్తే వీడు యాక్సెప్ట్ చేసి ఆ టైంకి వచ్చి వాడు చెప్పు, అదే ఇది ప్రాబ్లం ఇది ఉంది, సరే ఓకే చేయండి రా అదంతా ఓకే. సో ఇప్పుడు ధనరాజ్ గారి డైరెక్షన్లో వర్క్ చేశారు కాబట్టి ఆయన డైరెక్షన్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? అండ్ ఓపెన్గా ఫస్ట్ మూవీ కాబట్టి ఒకవేళ ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉంటే ఏంటది? లేదు, వాడచ్చు క్లీన్ డైరెక్టర్, క్లారిటీ అన్న డైరెక్టర్, మనకి ఏం కావాలన్నా తెలుసు, దానికి షార్ట్స్ వైజ్ అన్నీ క్లీన్గా తెలుసు. మనం వెళ్తే అన్న ఇది చేయమా, ఇక నెక్స్ట్ ఇది అయిపోయింది, నీకు 1 hour రెస్ట్ ఉంది, నా ఈ పని చేయమా, తర్వాత నన్ను తీసి ఈ సీన్ షూట్ చేయమా, అది క్లీన్గా ఉండు. మార్నింగ్ వెళ్తే మనకి ఏ టైం మనం వేరే పని, నా ఎందుకంటే నా నార్మల్ యాక్టర్గా ఉన్నాను, నా కొంచెం యాక్ట్ చేసింది నాకు కరెక్ట్ గ్యాప్ తెలిస్తే ఆ గ్యాప్లో వేరే పని చేస్తా. లేదంటే ఏదో స్టోరీ నరేషన్ ఉండు, ఏదో డిస్కషన్ ఉండు, అన్నీ పెట్టుకుంటాను. దానికి కరెక్ట్గా చెప్పు, నీకు ఇప్పుడు ఈ టైంలో 2 hours ఉండి నువ్వు అది నేను చేస్తా. ఎప్పుడు నేను స్మాల్ స్క్రీన్లో ఉన్నా కాబట్టి నాకు కరెక్ట్గా తెలుసు, ఇప్పుడు ఈ టైంలో ఇది చేస్తాం, ఇప్పుడు ఈ గ్యాప్ వస్తుంది, నా యాక్టర్స్ని నిద్రపోతాం, నెక్స్ట్ క్లోజప్స్ ఉంది, 2 hours హ్యాపీగా పడుకోండి, తర్వాత దిద్దామని చెప్పి అలా చేసి ఎడిట్ చేసేవాడినాను. అందుకే వాడి క్లారిటీకి డెఫినెట్గా ఈ ఫిలిం పెద్ద హిట్ అవ్వు, ఏ కన్ఫ్యూషన్ లేకుండా పక్కాగా తీసిన ఫిలిం ఇది. ఇంకా పెద్ద మూవీ వాడు చేస్తాడు, ఇది కాకుండా ఇంకా పెద్ద మూవీలో వాడు యాక్టింగ్ కూడా చేయాలి, వాడే యాక్ట్ చేసి వాడే డైరెక్షన్ చేయాలి, అన్నీ చేస్తారు, అన్నీ వాడికి దొరుకుతుంది, ప్రపంచం వానికి ఇస్తుంది. యాక్చువల్లీ నాకు బాగా గుర్తయిన విషయం ఏంటంటే ఎవరికైనా సరే సముద్రకని గారు లాంటి ఒక నటుడితో యాక్ట్ చేసుకోవాలి, స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది ఒక డ్రీమ్ లాగా ఉంటుందండి. అలాంటి ఆయన్ని మనం డైరెక్ట్ చేయబోతున్నాం, అది కూడా మనం ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యి ఉన్న క్రాఫ్ట్ కాదు, అనుకోకుండా డైరెక్షన్ అన్నది. కానీ నేను ఎవరికి చెప్పకపోయినా కూడా అయిపోతుంది అన్నా కూడా నేను నాలో మదన పడేవాడిని.
ఆయన వచ్చి కొన్ని ఉంటాయి లెక్కలు, ఈ 360 అని 180 డిగ్రీస్ అని క్లోజ్ కొన్ని ఉంటాయి ఆ సినిమాకి సంబంధించిన లెక్కలు. వాటిలో ఆయన ఎప్పుడైనా సరే ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు నీ సమాధానం చెప్పకపోతే అప్పటి నుంచి యాక్టర్గా ఆయన మనసులో మనం రైట్గా సినిమాని ఎన్నుకున్నామా, మనం అనవసరంగా ఒప్పుకున్నామా అని ఎక్కడైనా వస్తే అది ఎక్కడికో వెళ్తుంది. ఆ రోజు ఒక్కరోజు తప్పు ఆ సినిమా మొత్తానికి పడుతుందని నేను కొంచెం జాగ్రత్తగా ఉన్నాను. అది ఆయన గమనించి నాతో కూడా చెప్పలేదు. ఓ రోజు పృథ్వీ గారికి అండ్ ఈ రైటర్ శివప్రసాద్ యానాల్ గారికి వాళ్ళకి చెప్పారనే విషయం నాకు తర్వాత చెప్పారు. చాలా క్లీన్గా తీస్తున్నారా, వాడు అనుకున్న విజన్ని మీరు వాడికి ఏం కావాలంటే అది ఇవ్వండి, వాడు విజన్ చాలా బాగుంది, వాడిని డిస్టర్బ్ చేయొద్దని ఆయన అన్నారని. నాకు చెప్తే నేను ఎక్కడ అతి చేస్తాను అని చెప్పి నాకు చెప్పలేదు. నాకు ఎప్పుడు తెలిసిందంటే ఒకరోజు ఒక సీన్ చేస్తుంటే అలా వైర్ ఉంటుంది కదా, అక్కడ వైరు నేను ఆయనకి ఏదో చెప్పాలని తాపత్రయంలో స్కిడ్ పడలేదు, వెళ్ళిపోయా. వాళ్ళు ఎవరు వెళ్తారు, యార్ అంతే వాడు పడతాడు, వాడు లెగుస్తాడు, వాడు ఇలాగే ఉంటాడు, వాడిని ఎవరు డిస్టర్బ్ చేయకండి, వాడి ఇష్టం అన్నాడు. ఓ రోజు సెట్లోకి వచ్చి డైరెక్టర్ గారు ఏం కావాలి మీకు అనేసరికి నాకు షాక్ అయ్యాను నేను. ఇలాంటి చాలా చాలా మెమరీస్ ఇచ్చారు ఆయన నాకు. ఆయన ఒప్పుకోవడమే చాలా చాలా పెద్ద విషయం అయితే ఆయన కంఫర్ట్గా నేను పెట్టానని ఆయన అంటున్నారు. కానీ నాకు తెలుసు చలికాలం ఆయన రోడ్డు మీద పడుకోబెట్టినది నాకు తెలుసు. ఆయన రగ్గు కప్పుకొని రాత్రి 2 వరకు ఆ దోమల్లో దగ్గరికి వస్తే రే నువ్వు చేసుకో, నా గురించి నువ్వు ఆలోచించుకో అని ఆయన చలిలో కూర్చుని తెలుసు. ఆయన ఎప్పుడు క్యారీవ్యాన్లోకి వెళ్ళిపోయి నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలవని రాని ఆయన కాదు. ఎందుకంటే ఆయన ఒక డైరెక్టర్గా ఆయనకి తెలుసు కష్టం ఏంటి అని. అంత కంఫర్ట్ ఆయన ఇచ్చారు నాకు. ఆ రెండోది ఆయన ఇప్పుడు ఏదో చెప్తున్నారు కానీ ఇంకొకటి ఎప్పుడైనా నాకు నేను అనుకున్న పేపర్ మీద అనుకున్న ఒక ఎక్స్ప్రెషను లేకపోతే ఏదో ఒకటి నాకు ఎక్కలేదనుకోండి, నేను ఇక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళే లోపల అర్థమైంది, ఇలా కూర్చో అంటే నీకేం కావాలరా, ఎలా కావాలరా, ఏంటి ఇవన్నీ కాదు, సింక్కి వచ్చేస్తారు ఆయన. నాతోనే కాదు అందరితో సింక్ వస్తారు. నాకు సింక్కి రావడం నేను కష్టపడ్డానండి అనే కాదు, ఒక ఎక్స్ప్రెషన్ ఏదో ఉంది, ఆయన ఒక కిటికీలోంచి చూడాల్సిన ఒక షాట్ ఉంది, నేను ఆయన అద్భుతంగా ఇస్తున్నారు. నేను ఏంటంటే ముందు షాట్కి వెనక షాట్కి మధ్యలో ఉన్న కంటెంట్ అలా 2 అడుగులు లేచేసరికి రే నాకు అర్థమైంది కూర్చో ఇప్పుడు వస్తా చూడు అనుకున్నాను. ఎగ్జాక్ట్ నేను అనుకుంది వచ్చింది. అంత కంఫర్ట్ నాకు ఇచ్చారండి. చెప్పకముందే అర్థం ఎవరైనా సరే ఇమీడియట్లీ అందరం దేవులం కాదు. మనం ఆయన ఇచ్చిన అన్నీ బాగున్నాయి, ఇదైతే ఇంకా సింక్ అవుతుందని అట్లా చాలాసార్లు నాకు ఆయన కంఫర్ట్ ఇచ్చారు. అసలు మీ విమానం జర్నీ అలా తిరుగుతూనే ఉందండి. అవునండి. ఐ థింక్ సమ్ బాండింగ్ అనిపిస్తూ ఉంటుంది మీ ఇద్దరు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారం చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు అసలు జెండాపై కప్రాజ్ అక్కడి నుంచి చూసుకున్నా సరే ఈవెన్ విమానం మూవీ డైరెక్టర్ ఆయన ఈ స్టోరీ ఇవ్వటము, సో మీరు డైరెక్ట్ చేయటం, మళ్ళీ దీంట్లో సముద్రఖని గారు అసలు ఫేస్ ఫీచర్స్ కూడా ఇద్దరు చక్కగా ఫాదర్ అండ్ సన్ అంటే నిజంగా ఫాదర్ అండ్ సన్ లాగా ఆ ఫేస్ ఫీచర్స్ కూడా చక్కగా అలా మ్యాచ్ అవుతూ సమ్ కెమిస్ట్రీ సమ్ బాండింగ్ అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా అండి అలాగా ధనరాజ్ గారు? అంటే ఏదైతే మా లోగో డిజైన్ చేసినప్పుడే చాలా కాల్స్ వచ్చినాయి. అంటే ఫేస్బుక్లో ట్విట్టర్లో చూస్తూ ఉంటాం కదా, అలా చాలా వచ్చినాయి. ఒకటి ఏంటంటే ఈ కథ శివప్రసాద్ యానాల్ గారు రాశారు ఇక్కడ భూమి మీద. ఈ కథ ఎక్కడో చోట ఆ దేవుడు రాశాడు, అక్కడ యూనివర్స్ సహకరిస్తేనే అది ఆయన శివప్రసాద్ గారు రాసి మా ఇద్దరిని కలపడానికి ఆ రోజు నేను జెండాపై కప్రాజ్ చేయాల్సి వచ్చిందేమో. ఇలాంటి ఒక మంచి సినిమా ఆ రోజే స్టార్ట్ అవుద్ది మేడం. అది మనకి స్క్రీన్ మీదకి రావడానికి ఒక ప్రొడ్యూసర్ని తీసుకురావడానికి ఎన్ని యూనివర్స్ సహకరిస్తూ వస్తుంది. ఆయన అంటుంటారు, ఆయన అన్నమాట నేను చాలామందికి అంటాను, నీ పని నువ్వు చేయి, నువ్వు సిన్సియర్గా నీ పని చేయి, మిగతా అంతా దేవుడు చూసుకుంటాడు, నువ్వు అది ఇది అని నీ పని నువ్వు కరెక్ట్గా చేసావా లేదా అంటారు. అలా మన పని మాత్రమే ఈరోజు ఈ రామం రాగం చేయడానికి లేకపోతే ఈ రూపాలు కలవడానికి ఇవన్నీ కూడా ఎక్కడో రాసి పెట్టుంది మేడం. అండ్ ప్రొడ్యూసర్ పృథ్వీ గారు ఏంటంటే ఇప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ ఇండస్ట్రీలోకి వచ్చారు అనుకోవాలా లేదా ప్యాషన్ తోటి వచ్చారు అనుకోవాలా? యాజ్ ఇది మీ డెబ్యూ మూవీ కాబట్టి. నాకు మూవీస్ అంటే చాలా ప్యాషన్ అండి. సో లాస్ట్ 10 years నుంచి ఐ వాంట్ టు బీ ఇన్ టు మూవీ ఇండస్ట్రీ. సో ఇది ప్రభాకర్ ఆర్పక గారు ఈ మూవీని తీసుకొని వచ్చారు. సో ఆయనే దీనికి మొత్తం కర్త క్రియ ఎవ్రీథింగ్. సో హీజ్ మై అంకుల్. సో ఆయన నాకు చెప్పారు ఈ మూవీ ఖచ్చితంగా నువ్వు చేయాలి అని. అప్పుడు ధనరాజ్ గారు చెప్పారు. సో ఎంత ప్యాషన్ ఉన్నా అండి బిజినెస్ పర్స్పెక్టివ్ కూడా ఖచ్చితంగా ప్రొడ్యూసర్కి ఉండాలి. సో ఈ మూవీలో సముద్రకని అన్న ఒప్పుకోవడం, ధనరాజ్ అన్న డైరెక్షన్, మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ ఖచ్చితంగా బిజినెస్ కూడా వర్కౌట్ అవుతుంది అనుకొని సో ప్యాషన్తో ఉన్న బిజినెస్ పర్స్పెక్టివ్తో చేసిన మూవీ అండి. ఓకే,
సో రెండు అలా కలిపారు భయంతో కూడిన గౌరవం. అంటే ఖచ్చితంగా ఎవరైనా ఏ బిజినెస్లో అయినా సరే ప్రాఫిటబిలిటీ చూసుకునే కదా చేస్తారు. సో వితౌట్ ప్రాఫిటబిలిటీ నథింగ్ వర్క్స్ అండి. సో ఐఎమ్ గివింగ్ ఎ నైస్ అండ్ అథెంటిక్ ప్రోడక్ట్ ఓకే విత్ ప్రాఫిటబిలిటీ. సో అయితే ధనరాజ్ గారిని నమ్మడానికి మీ లెక్క ఏంటి? సముద్రగని గారు అంటే ఓకే, యాజ్ వి ఆల్ నో గ్రేట్ ఆర్టిస్ట్, చూసుకోవాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ ధనరాజ్ గారు కూడా యాక్టింగ్ పరంగా చూసుకోవాల్సిన అవసరం లేదు. బట్ డెబ్యూ డైరెక్టర్గా మీరు వేసుకున్న లెక్క ఏంటి, క్యాల్కులేషన్ ఏంటి ఓకే చేయడానికి? అంటే కథ అండి, కథ వినిన తర్వాత ధనరాజ్ గారు డైరెక్టర్ కాదు కదా, కథ వెన్ ఐ యాక్సెప్టెడ్ ద మూవీ లైన్, అప్పుడు స్టోరీ లైన్ రవిరాజ్ గారు డైరెక్టర్ కాదు. ఈ ప్రాసెస్లో ధనరాజ్ గారు డైరెక్టర్ అయ్యారు. సో ఇక్కడ నేను ధనరాజ్ గారిని నమ్మింది ఏంటి అంటే ఒక 1-2 days తర్వాత రష్ చూసా అండి. సో ఫస్ట్ 1-2 days దే డిడ్ ఫ్యూ సీన్స్. అది చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చిందండి, ఐ నీడ్ టు డూ. ఆ తర్వాత ఇంటర్వెల్ సీన్ ఒకటి, క్లైమాక్స్ సీన్ ఒకటి, ఫస్ట్ 2 schedules చూసిన తర్వాత ఐ హగ్డ్ హిమ్ అండ్ ఐ సెడ్ వీ నీడ్ టు డూ ఇట్ ఇన్ ఎ వెరీ ప్రాపర్ వే అని. ఐ సపోర్టెడ్ హిమ్ మై బెస్ట్. ఓకే ఫైన్, సూపర్. సో ధనరాజ్ గారు, మీరు ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ గురించి ఏం చెప్తారండి? పృథ్వీ పోలవరపు గారు కాకపోయి ఉంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. ఇంకా ఎక్స్ట్రాడినరీగా రావచ్చు వేరే ప్రొడ్యూసర్ అయితే, ఇంకా దారుణంగా రావచ్చు. మేము ఏదైతే కథ అనుకున్నాం అది ఇలా వచ్చేది కాదు. ఎందుకంటే తను ఏదో డబ్బులు మాత్రం పెట్టేసి వెళ్ళిపోదామని వచ్చినవాడు కాదు. ప్రతి విషయం డిస్కస్ చేసేవాడు. దాంతో మాకు భయం పుట్టేది. ఓహో, తను జాగ్రత్తగా ఉన్నాడు అంటే మనం జాగ్రత్తగా పనిచేయాలి. ఎందుకంటే మనీ కదండి ఇన్వెస్ట్ చేస్తుంది. మనం ప్రతిదీ కావాలంటాం, కావాలంటే అదేం వచ్చేది. ఆ కావాలన్న వస్తువుకి డబ్బులు పెట్టాలి. అవన్నీ కూడా ఇప్పుడు సముద్రకని గారు లాంటి వ్యక్తుల దగ్గర నుంచి లాస్ట్ మీరు చూస్తున్నటువంటి హీరోయిన్ వరకు వీళ్ళందరినీ మనం కోరుకున్నప్పుడు ఆ బడ్జెట్ ఒకటి ఉంటుంది. ఆ బడ్జెట్ ధనరాజ్ అనే అతన్ని కొడుకు క్యారెక్టర్ పెట్టి మళ్ళీ డైరెక్షన్ అప్పచెప్పి 2 బాధ్యతల్ని చేయడం అంటే కొత్త ప్రొడ్యూసర్గా గట్స్ అని చెప్పాలి. మిగతా ఎవరైనా ఏమింటే కనుక ఏదో ఒకటి చేయమనేవాళ్ళు నన్ను రెండింటిని కూడా నువ్వు చెయ్యి, 2 నువ్వే కరెక్ట్ అని చెప్పి నమ్మి సినిమా చేయడం. ఈ రోజు వరకు ఈ సినిమా ఇంత గ్రాండ్గా 21st February రిలీజ్ అవుతుంది అంటే ఈ రోజు వరకు తను పడిన స్ట్రగుల్ నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను. మేమిద్దరం భార్య భర్తలాగే సినిమాకి. మా తండ్రి అయినా మేమిద్దరం భార్య భర్తలం. మాకు ప్రతి విషయం మాకు తెలుసు. మేము ఏమేమి ఈ సినిమా జరిగేటప్పుడు వచ్చిన మాటలు తెలుసు. నిన్న అదంతా ట్రైలర్తో పోయింది. మాకు ముందు రోజే ట్రైలర్ తెలుసు. ఈ మాటలకు సమాధానం ఎప్పుడు ఒక మనిషి అడగగానే, ఒక మనిషి మాట్లాడితే సమాధానం, ప్రశ్న, ఆన్సరు ఇది కాదండి. మనం విజువల్ ఏంటి, మనం దేనికోసం కష్టపడి అది చూపిద్దాం అన్నాం. ఈరోజు వీళ్ళందరికీ నచ్చడం వల్లే కదా. ఇది మేము 2 సంవత్సరాల నుంచి కళ. దానివల్ల ఇన్ని సంవత్సరాలు తను కూడా దీని మీదే ఉండి ఎక్కడో వెక్స్ అయిపోకుండా దీని మీద ఉన్నాడంటే డెఫినెట్గా ఈ సినిమాకి నా ప్రొడ్యూసర్ పృథ్వీ పోలవరపు ద హీరో. నైస్, వెరీ వెల్ సెడ్ అండి. అండ్ సముద్రకని గారు, సో ధనరాజ్ గారి డెబ్యూ మూవీ కాబట్టి కొంచెం డెఫినెట్లీ మామూలుగా ఏ మూవీకైనా సరే ఆ డైరెక్టర్ చైర్లో ఉన్న వాళ్ళకి ఆ స్ట్రెస్, టెన్షన్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. అన్నీ ఈ సెట్ చేసుకోవడం ఇది అంతా కూడా. సో ఇక్కడ ఏం టెన్షన్ చేసిన డైరెక్టర్ లాగా క్యాజువల్గా ఉన్నాడు. ఓకే, అలానే డైరెక్ట్ చేశాడు. సో అంటే ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ వచ్చి మీరేదన్నా సజెషన్స్ ఇవ్వడం ఏమన్నా వచ్చిందా అని? ఏం లేదు. నేను కూడా అప్పుడప్పుడు కోపం, నాకు కూడా చాలా కోపం వస్తుంది. చాలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాను నా సెట్లో. కొడతా, ఏదో చేస్తా, కోపం వస్తుంది, అన్నీ జరుగుతుంది. బట్ నా ఈ సెట్లో ఏ టెన్షన్ చూడలేదు. చాలా ప్యూర్గా, చాలా క్లీన్గా, నిదానమా, చాలా బాగా పనిచేశాడు. మీకు జనరల్లీ ఏ విషయంలో కోపం వస్తుంది? నాకు డిసిప్లిన్ లేనితో కోపం వస్తుంది. స్పాట్లో వచ్చి నిలిచేసి ఫోన్ చూడడం, ఫోన్ మాట్లాడడం. ఇక్కడ మనం కోడైట్ వెళ్ళి డైలాగ్ చెప్పగానే వాళ్ళు అక్కడ ఇలా పడిగినే చెప్పండి ఇలా అంటే నాకు అక్కడ నుంచి పొట్టు ఇవ్వాలి. అది చిన్న పిల్లలు కూడా చేశారు. స్మాల్ యాక్టర్స్, చిన్న పిల్లలుగా వచ్చే యాక్టర్స్ కూడా పాపంగా యాక్ట్ చేసేవారు, కొడుకుగా చేసిన స్మాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఆ మూడుకి వచ్చేసారు. చాలా అడిక్ట్ అయిపోయారు. అబ్బా, మన షూటింగ్ స్పాట్లోనే రీల్స్ తీయడం, మనం ఇక్కడ ఏదో చేసుకున్నాగానే ఉన్న వాళ్ళు మన షూటింగ్ స్పాట్లో ఉండే ఆ గెటప్తో వచ్చేసింది. ఇదెల్లా కోపం వస్తుంది నాకు. ఎందుకంటే ఫోన్స్ బ్యాన్ చేస్తే డెఫినెట్గా చేయాలి అండి. బ్యాన్ చేయముందు అన్ని దానిలోనే కనెక్షన్ ఉంది.
సెట్లో నా బ్యాన్ చేసుకున్నాను. నా సెట్లో ఇన్సైడ్ నా సెట్ లోపల ఫోన్స్ అలౌడ్ లేదు, ఇంక్లూడింగ్ బ్రో వరకు. బ్రోలో కూడా అదే చేసాం. లోపల సెట్ లోపల ఫోన్ కొడితేనే కొట్టడం దా, ఎవరు ఫోనే తీసుకురాకూడదు సెట్ లోపల. అప్పుడే డిసిప్లిన్గా ఉండవు పని జరుగుతుంది. అది ఇప్పుడు చాలా ఓపెన్. ముందాదు ఆ మీమ్స్ రీల్స్లో కొంచెం డిసిప్లిన్ ఉంది, ఇప్పుడు నో డిసిప్లిన్. అన్నీ ఇప్పుడు వచ్చి చాలా వల్గర్ అయిపోయింది, అందరూ అడిక్ట్ అయిపోయారు. ఫాస్టింగ్ ఉండాలి, డిజిటల్ ఫాస్టింగ్. మన ముందర ఫుడ్ ఫాస్టింగ్ ఉన్నట్టు డిజిటల్ ఫాస్టింగ్. వీక్లీ 1 డే నా ఫోన్ చూడను, ఫోన్ మాట్లాడను, ఫోన్ యూజ్ చేయను, అలా ఉంటే చాలా హెల్తీగా ఉంటారు. అది ఉండి చూడాలి. డిజిటల్ డీటాక్స్ విన్నాను కానీ డిజిటల్ ఫాస్టింగ్ అనేది ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఒక రోజు పెట్టుకోండి, ఒక రోజు పెట్టి చూడండి, చూస్తే చాలా హ్యాపీగా ఉంటాము. అప్పుడే దాని మనకు బ్రెయిన్ స్టక్ అయిపోయింది, చాలా కోపం వస్తుంది. అందరూ ఫాస్ట్గా అయిపోయారు. ఎవరి మీద ప్రేమ లేదు, ఇంట్లో ఎవరు మాట్లాడలేదు, టైం లేదు, అన్నీ ఫోన్ వల్లనే. ఫోన్ ఇస్తే సాతాన్. ఇప్పుడు సైతాన్ క్యాప్చరేషన్ చేస్తుంది మన అందరినీ. ఇంకా తర్వాత దేవుడు వచ్చి మనల్ని కాపాడాలి, అంతే. నిజం. ఇది నేను విన్నాను ఏంటంటే, సారు ఒక ఇల్లు, ఒక ఫామ్ హౌస్ అంటే ఆయనకు నచ్చదు. అది షూటింగ్ లేకపోతే ఎక్కువ అక్కడే ఉంటారు, ఫోన్ పని చేయదు, ఏమి ఆపేస్తారు. ఆయనే పొలం దున్నుకొని అన్నీ అలాగా పని చేసుకుంటారు, సైక్లింగ్ ఇవన్నీ చేస్తుంటారు. ఓ రోజు ఫోన్ చేసి, అన్న ఒక చిన్న మొబైల్ ఉంటుందన్న, దాంట్లో వాట్సాప్లో అన్నీ అరే అలాంటి మొబైల్ ఒకటి ఏదైనా నాకు ఇవ్వరా అన్నారు. ఓన్లీ ఫోన్ వస్తే మాట్లాడాలి. ఫోన్ అనేది ఏదో మన కమ్యూనికేషన్ ఉండేదన్నమ్మా. ఇప్పుడు ఆ ఫోన్లో ఫస్ట్ వాళ్ళు చాలా మంది బ్రెయినీ ఫెలోస్ అన్ని కూర్చుంది, ఎలా మనము ఆడియన్స్ని మన దగ్గర కస్టమర్స్ని ఎలా క్యాప్చర్ చేయాలని ఫస్ట్ ఫోన్లో ఓ కెమెరా పెట్టారు. అది ఓకే, అది కూడా వద్దు, మీరే మిమ్మల్ని తీసుకోని చెప్పి తర్వాత ఇంకో కెమెరా. అది అన్ని ఇలా అలా మనల్ని మనం ఎంత అఘోరంగా చూపించేది ఆ కెమెరాదా. ఇంకకంటే మనం అఘోరంగా పోస్టులు ఇవ్వడం అలా అయిపోయి టోటల్ అది ఆలోచించడానికి చాలా భయంగా ఉంది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, అసలు సముద్రకని గారు ఫోన్ ఎక్కువ వాడరు. నాకు నార్మల్గా ఉండగానే చూస్తే కోపం. యాక్చువల్లీ మనకి ఏదైనా ఈ ఇంటర్వ్యూ ఉందండి, ఈ ఇంటర్వ్యూని సార్తో ప్లాన్ చేసుకోవాలి అంటే ఒక 2 days బ్యాక్ వాయిస్ మెసేజ్ పెట్టామంటే ఆయన ఎప్పుడు అన్ని మెసేజ్లకు ఒక టైం పెట్టుకుని వింటారు. టింగ్ అనగానే మనం వచ్చి కొద్దిగా ఎవరైతే అది లేదు, మనం ఎప్పుడో పెడితే ఎప్పుడో మెసేజ్ పెడతారు. ఇప్పుడు మనకి సింగిల్ టిక్, అది చూసి మళ్ళీ మనకి రిప్లై ఇవ్వలేదు అని దానికి సింగిల్ టిక్కే ఉంటుంది. ఎప్పుడో డబుల్ టిక్ అవుతుంది, చూసుకుంటే డబుల్ టిక్ అన్న విన్నాడు అనమాట అంటే వినంగానే రిప్లై ఇస్తారు. అది అని ఇంత డిసిప్లిన్ గా ఉండడం కూడా గ్రేట్ అని అంటే, దానికి అట్రాక్ట్ అవ్వకుండా వాటి అంతా ఉండాలి. ఇప్పుడు కూడా అది కాదు, మనం అట్రాక్ట్ అవ్వకం లేదు. ఎందుకంటే అన్ని విషయాలు దీనికి వచ్చింది. ఇప్పుడు మనం ఫ్లైట్కి వెళ్ళాలంటే కూడా టికెట్ దాలని వస్తుంది. అన్నీ మారాలి, మనం కూడా మార్చుకోవాలి. అలా ఉంటేనే మనం ఈ ప్రపంచంతో కనెక్షన్లో ఉండాలి, ఉంటేనే మనం ప్రాణంతో ఉండవచ్చు. లేదంటే అందరూ వాక్ చేస్తారు, వండుతారు, వెళ్తారు, అంత ప్రాణం ఉండదు, బాడీలా కదా తిరుగుతారు. ఇప్పుడే అలా ఉన్నారు, చాలా యాక్సిడెంట్స్ దానిలోనే జరుగుతుంది, అన్నీ అలా ఉంది పాపం. సో ఈ షూట్ ప్రాసెస్లో మీకు ఎప్పుడైనా కోపం వచ్చిన సందర్భం ఏదన్నా ఉందా అండి? ఈ రామం రాఘవం అప్పుడు ధనరాజ్ గారి మీద కావచ్చు ఓపెన్గా, లేదా ఇంకేదన్నా వచ్చింది? చెప్పిన టైంకి తీసుకుంటారు, లేదంటే 8 o'clock ఫ్లైట్ పడుకుంటాము, 6 o'clock ఒక షాట్. నాకు ఈ రన్నింగ్లో ఎక్కడం నాకు రన్నింగ్ ఎప్పుడే ఉండదు. మా గురుగారు చెప్పుకున్నారు, 10 minutes ముందెళ్ళు ఎక్కడికి వెళ్తాను, 10 minutes ముందు వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటావు. అదే 10 minutes లేట్గా వెళ్ళి చూడు, ఎంత అఘోరం అయిపోవు నీ ఫేస్. అన్ని మిస్టేక్లు చేయమను. అక్కడ సిగ్నల్ ఉందా, వెళ్ళరా అలానే మన డ్రైవర్నే మనం చెప్తాం, చెప్పి అన్నీ కన్ఫ్యూజ్ అయిపో. అదే 10 minutes ముందు వెళ్తే అందరూ హ్యాపీగా ఉంటారు. అందుకే చెప్తాం, రే 6 o'clock నన్ను వదిలేయండి అంటే 5:45కి వదిలేయండి రా, వెళ్ళిపోతాను. అంతవరకు మీరు ఏమి చెప్పండి, నా కంటిన్యూస్గా పనిచేసాను. బట్ ఆ ఫ్లైట్కి ఎక్కగానే లేదా నెక్స్ట్ కమిట్మెంట్లో వెళ్ళగానే ఆ 10-15 minutes ముందు వెళ్ళాలి. అలా ఏదో విషయం అయితే కోపం నాకు తెలిసి అది కూడా లేదు, అది కూడా జరగలేదు. మాకు ఎక్కువ దీంట్లో అంటే ఆయన కోపపడే కన్నా ఎక్కువ లవ్ చేశారు అందరినీ. అప్పుడు మాకు కోపం వచ్చేది ఎక్కువ. అంటే మీకు చెప్తున్నాను, షూటింగ్ ప్యాకప్ అయిపోతే ఆయన వెళ్ళేవాళ్ళు కాదు, మాతో కూర్చొని షూటింగ్ నా పాట అయిపోయిందిరా మొత్తం ప్యాకప్ అయినాక వెళ్ళేవారు ఆయన.
టోటల్ కంప్లీట్ మిగతా వాళ్ళు అందరూ అరే మనం వెళ్ళిపోతే మనం ముందే వెళ్ళిపోతున్నామని అలా అనుకుంటారు కదా, అలా కూర్చొని ఉండేవాళ్ళు. అంటే మాకు ఇంకా భయం, అలా మా కోపం ఈయన వెళ్ళిపోవచ్చు కదా, ఈయన ఉంటే మనం ఫాస్ట్గా చేసుకోవాలి అలా ఉండేది అనమాట. ప్రేమతో ఎక్కువ చంపేసేవాళ్ళు ఆయన. టైం వేస్ట్ చేస్తే. కానీ ఇంకొకటి ఏంటంటే మేడం, అంటే ఆయన చూసి వచ్చిన కష్టాలు, లేకపోతే నా అలాంటి కుర్రోడిని చూసి ఆయన గుర్తుకు వచ్చారో, వీళ్ళలాగే కదా మనం ఎప్పుడో కష్టపడ్డాము, లేకపోతే వీళ్ళలాగే చాలామంది కష్టపడ్డాం, అప్పుడు మనం హెల్ప్ చేయలేకపోయాం, ఇప్పుడు మనం హెల్ప్ చేసే పరిస్థితిలో ఉన్నాం, మనం ఒక మాట చెప్తే పని అయ్యే పరిస్థితిలో ఉన్నాం అనుకున్నారేమో. ఏదున్నా సినిమానే తీసుకొస్తుంది కదా. ఆయన ఈ సినిమాకి పడిన కష్టం ఆయన సినిమాకి కూడా పడలేదు. నిజంగా ఆయన నిలబడే విధానం ఈరోజు మేము ఇంత హ్యాపీగా రిలీజ్ చేసుకోగలుగుతున్నాం అంటే దానికి మెయిన్ రీజన్ అన్నయ్య. ఈ సినిమా మొత్తానికి ఒక బ్యాక్ బోన్ ఉంటుందండి. ఇప్పుడు ఈ పోస్టర్స్ ఎన్ని నుంచోడానికి ఎలాగైతే ఒక స్టీల్ రాడ్ ఉందో, సపోర్ట్ ఉందో, ఈ సినిమా ఈ రోజు వరకు ఇక్కడ రావడానికి ప్రొడ్యూసర్ ఈ సినిమాని ఎలా అయితే వదలలేదో నన్ను కాపాడుకోవడం కోసం సినిమాని అలాగే మా ఇద్దరిని ఈ ప్రోడక్ట్ని వదలకుండా పట్టుకున్నది అయితే ఆయనే. అంటే మధ్యలో నేను డిస్టర్బ్ అయినా లేదా దండాలు డిస్టర్బ్ అయినా ఏమైనా సరే ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తారంటే, నేను ఏ ప్రాబ్లంలో ఉన్నా ఒక్క 5 minutes ఆయనతో మాట్లాడితే, అరే నువ్వు ఏంట్రా వరల్డ్ని చేంజ్ చేసేస్తావు, నువ్వు ఏం చేసేస్తావు, ప్రశాంతంగా ఉండు, నువ్వు ఒక మంచి ప్రొడక్ట్ చేసావు, నువ్వు హానెస్ట్గా చేసావు, నువ్వు మంచిగా ఉన్నావు, అన్నీ మంచిగానే జరుగుతుంది, వెయిట్ చేయి, పేషెన్స్గా ఉండు, రేపే అయిపోలే అంటే ఎలా అయిపోతుంది. హీ వాజ్ లైక్ టూ ఇన్స్పిరేషన్ ఫర్. ఐ థింక్ దట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. లేదమ్మా, వరల్డ్ యూనివర్స్తో కంపేర్ చేయగానే మనం చాలా 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 దీనిలో చాలా బిల్డప్లు ఉంటుంది. నాని ఎవరు తెలుసా, నేను అన్ని సీన్ ఏమీ లేదు, టైం మాత్రమే. కాలంగా డిసైడ్ చేసి ఎవరితో చేరాలి, ఎవరు ఏం జరగాలి అన్నీ కాలం డిసైడ్ చేసేది. మనం ఏం లేదు, మనం సిన్సియర్గా ఎవరికైనా పక్కన ఉన్న వాళ్ళని కూడా ప్రేమతో చూసుకొని అందరితో మనం లవ్ని స్ప్రెడ్ చేసుకొని హ్యాపీగా ఉంటే చాలు. సో వెల్ సెడ్ అండి. సో ఈ రాఘవం గారు, అదే మన రాఘవ గారు ఎందుకండి ఇంత వైలెంట్గా ఉన్నారు? అసలు తండ్రి మాట వినకుండా ఆయన ఏం చెప్పినా అంత ఆపోజిట్గా బిహేవ్ చేస్తూ ఎందుకు అలాగా? పాపం వినొచ్చు కదా తండ్రి మాట మంచిగా. ఒక మృగం మనిషిగా పుడితే వాడే. అని తండ్రి మాట కాదు, ఎవడి మాట వెండి. అదే అన్న, వాడి డిసిషన్స్ అన్నీ చాలా క్విక్గా తీసేసుకుంటాడండి. ఆలోచన అనేది ఒకటి ఉంటుంది, ఆలోచిస్తే దీన్ని వేరేలాగా తీసుకోవచ్చు కదా అని కూడా వాడికి ఉండదు. వాడు ఆలోచన రైట్ అనుకునే పర్సన్ వాడు. అందుకే నాన్న అంటే కోపం. ఎందుకంటే నాన్న ఎప్పుడు కూడా 1-10 సార్లు ఆలోచించమంటాడు కదా. ఒకసారే ఒక విషయాన్ని ఆలోచించిన ఇతను 1-10 సార్లు ఎలా ఆలోచిస్తాడు? అలా ఏదైతే మనకు మంచి చెప్తారో వాళ్ళు ఎప్పుడు మనకి ఇష్టం ఉండదు. అది ఫాదర్ చెప్తే అస్సలు ఇష్టం ఉండదు. మదర్ చెప్పినా ఎక్కడైనా వింటాం తప్ప ఫాదర్ చెప్తే కొడుకులకి అస్సలు ఇష్టం ఉండదు. రోడ్డు మీద పోయాడు 2 కొట్టి చెప్తాడు చూడు, అప్పుడు వినుకుంటారు. ఇలా తయారైపోవడం కారణం ఏంటంటే చిన్నప్పుడు మళ్ళీ మనకు ఒక ఏజ్ వచ్చే వరకు ఫాదర్ 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 అంటూ ఉంటాం మనం. ఆడపిల్ల అయితే అమ్మతో, మగవాళ్ళు అయితే ఫాదర్తో అని. వాళ్ళు అలా చూసి ఫ్రీడమ్ ఎక్కువ ఇవ్వడం వల్ల మా నాన్న నన్ను ఏం అనట్లేదు, నేనేం చేస్తున్నాను ఒక్కొక్క తప్పు పెద్దదైపోయినప్పుడు, చిన్నప్పుడు చిన్న తప్పులకు ప్రేమించావు ఓకే అని వెనకేసుకోవచ్చావు, పెద్ద తప్పులు చేస్తే ఎందుకు వెనకేసి రావట్లేదు, ఇప్పుడు ఇక్కడ ఆపలేదంటే ఇది ఎక్కడికి వెళ్తుందని ఫాదర్ అనుకుంటారు. అక్కడికి వెళ్ళిపోయే అంటే క్యారెక్టర్ అది ఎందుకు ఇలా చెయ్యండి అని ఈ సినిమా ఇలా చెయ్యకూడదని చెప్తుంది ఈ సినిమా. ఇలా చేస్తే నువ్వు తర్వాత ఏమైపోతావు చెప్పుద్ది ఈ సినిమా. అందుకని ఈ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశాం. అలానే ఇంకా చాలామంది ఉన్నారు మనకి మూవీలో. సత్య గారు, హరీష్ గారు, సునీల్ గారు. సో సునీల్ గారి గెటప్ అదంతా అఫ్కోర్స్ మనం పుష్పాలో వాటిలో విలని అది చూసినా సరే దీంట్లో కూడా ఇంకా కంప్లీట్ డిఫరెంట్ లుక్లో కనిపించారు. ఆ క్యారెక్టరైజేషన్ అది ఒకసారి చెప్తారు? నాయుడు అన్న అని వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే యాక్చువల్లీ ఈ ఫాదర్కి సన్నుకు మధ్యలో ఒక పిల్లర్ క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ సినిమాని ఏదో చేసేస్తుంది. ఆ క్యారెక్టర్ ద్వారానే ఏదేదో జరిగిపోతుంటుంది సినిమాలో. అలానే ఆయన నెగిటివ్ కాదండి. ఆయన క్యారెక్టర్ వచ్చేసి ఒక ఫైనాన్స్ చేస్తుంటారు కదా అందరికీ, అలాంటి ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ సినిమాలో లింక్ అయి ఉంటుంది, ఏదో సపరేట్ లేయర్ లాగా ఉండదు. అలాగే ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ రామం రాగంలో ఒక ఆంజనేయ స్వామి లాంటి క్యారెక్టర్ హరీష్ ఉత్తమన్ గారు. క్యారెక్టర్ నేమ్ దేవా. ఆ లారీ డ్రైవర్ క్యారెక్టర్ ఆయన కూడా చాలా అద్భుతంగా చేశాడు. డెఫినెట్గా ఆయనకు కూడా ఒక కొత్త ఫ్రెష్గా ఉంటుంది ఈ సినిమా.
అమ్మ క్యారెక్టర్ మీరు రేపొద్దున చెప్తున్నాం, మేము ఇద్దరం కనపడుతున్నాం కాబట్టి, అంటే ఈ కథ ఇలా కాబట్టి పోస్టర్స్ అన్ని రామం రాఘవం అని తండ్రి కొడుకులు వేస్తున్నాం. ఈ కనపడిని ఒక అమ్మ ప్రమోదిని గారు రేపు మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు. ఆవిడ ఈ సినిమాలో ఆవిడ ప్రాణం పెట్టారు. అంటే మా ఇద్దరు పేరే కాదండి, ఆవిడ్ని సముద్రగని గారిని చూస్తూ ఉంటే నేను ఒక ఫ్రేమ్లో చూస్తుంటే ముద్దు వస్తుంటారు. వాళ్ళిద్దరు నిజంగానే భార్యాభర్తల్లాగా ఉంటారు. ఓ వీళ్ళిద్దరికి ఇలాంటి దరిద్రమైన కొడుకు పుట్టాడేంటి అని అనుకుంటూ ఉంటాను నేను. అసలు అంత బాగా యాక్ట్ చేశారు ఆవిడ. ఇంకా మోక్ష గారి గురించి చెప్పాలండి, ఆవిడ తెలుగులో చాలా, ఈ సినిమాలో ఆవిడ నిడివి చాలా తక్కువ అండి, 1 or 2 సీన్సే. ఇది ఆవిడకి తెలుసు. ఆవిడ చాలా మెయిన్ లీడ్గా చేస్తూ ఈ కథ విని ఇందులో నేను ఒక పార్ట్ అవ్వాలి అని ఆవిడ వచ్చి చేసేళ్ళారు. ఆ క్యారెక్టర్ కూడా ఏదో వచ్చేసింది, ఎందుకు వచ్చిందిరా ఎందుకు వెళ్ళిందిరా ఉండదు. ఒక ప్రాబ్లం తీసుకొస్తుంది, ఒక ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది, వెళ్తుంది. అలా ఉంటాయండి అన్ని. సత్య కూడా ఇది ఒక సత్య ఉన్నాడు కదా ఫుల్గా నవ్వించేద్దామని మేము రాసుకోలేదు. అదేదో స్కూటర్ ఒక సైడ్ కిక్ ఉంటుంది, అలా హీరోకి ఒక ఫ్రెండ్ ఉండ, అట్లా కాదండి. అది ఒక క్యారెక్టర్, వీడిని ఎప్పుడు కూడా బాగు చేస్తుంటుంది. నా ఫాదర్ అంటే నాకు ఏదైతే ఇష్టం ఉండదో వాడికి వాడి ఫాదర్ అంటే అంత ఇష్టం ఉంటుంది. అది కాదురా వెళ్ళే రూట్ కరెక్ట్ కాదురా అని చెప్తుంటారు. అలా లింక్ ఉంటుంది కథలో అన్ని. అండ్ సముద్రకని గారు, మీ రీసెంట్ డైరెక్షన్ వచ్చేసి తెలుగులో బ్రో, పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా దాని తర్వాత ఇంకా ఏం మూవీ రాలేదు. అఫ్కోర్స్ ఇంకా లోపు తర్వాత డిప్యూటీ సీఎం అయిపోయారు, అంతా అయ్యింది. సో మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు హీరోగా ఉంటుంది? అలా మన దగ్గర ఏం లేదు, అది కాలం డిసైడ్ చేయాలి. సార్ నెక్స్ట్ స్టెప్ వచ్చి సీఎం, దానికి నెక్స్ట్ వచ్చి వేరే ఉంది. అందుకనే మనం నెక్స్ట్ డైరెక్షన్ నాకు ఉండదు. ఫిక్స్ అయిపోయాను. రైటింగ్ వేరేదా చేయాలి. నా డైరెక్షన్ ఇప్పుడు తమిళ తెలుగులో స్టార్ట్ చేశాను, ఏప్రిల్లో స్టార్ట్ చేశాను. మంచి మూవీ, స్మాల్ మూవీ బిగ్ మూవీ అది ప్లాన్ లేదు. మంచి కంటెంట్ దాన్ని చెప్తాము. సో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారితో ఏదన్నా మంచి మెమరీ మీకు గుర్తున్నది, ఏదన్నా బెస్ట్ మెమరీ? చెప్పాను కదా చాలా మెమరీస్ ఉంది. 21 days మెమరీసే, ఒక్కొక్క క్షణం ఒక్కొక్క సెకండ్స్ మెమరీసే. సార్ విషయం నాకు చాలా నచ్చిన విషయం, ఎలా ఉండాలి, ఒక లైసెన్స్ కూడా ఎంత డిసిప్లిన్ ఉండాలి, ఒక లైసెన్స్ తీయాలంటే కూడా ఆ లైసెన్స్కి ఏం వాల్యూ ఇవ్వాలి అలానే దీని గురించి చాలా అలా స్టార్ట్ అయ్యి మన టోటల్గా డిసిప్లిన్గా ఉన్న ఒక సొసైటీని ఎలా క్రియేట్ చేయాలి అలా గురించి సార్ ఒక టైం మాట్లాడారు. అలానే అది ఆ విషయంలో నాకు ఎప్పుడైనా చెప్తా, ఈ విషయంలో ఈ లోహం చూస్తే ఎలా ఉండు అలానే ఒక పెద్ద గొప్ప డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ జరగాలి, దానికోసం వెయిట్ చేసుకున్నాం. ఓకే. సో ఫస్ట్ టైం మీరు ఆ న్యూస్ విన్నప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు నాకు తెలుసండి ముందే అనుకున్నారా? ఓకే, సీఎం అనుకున్నారా? వెయిట్ చేసుకున్నాను. ఇంకా ఇది నాకు పెద్ద సర్ప్రైజ్ లేదు, ఇంకా ఉంది, వేరే ఉంది, దానికోసం వెయిట్ చేసుకున్నాను. ఓకే. సో ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేసి నా మైండ్ లో ఉంది, వేరే ఉంది, దానికోసం వెయిట్ చేసుకున్నాను. సూపర్ అండి. అండ్ సో నెక్స్ట్ ఇంకా 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయని విన్నాను పృథ్వీ గారు మీకు. అంటే ఇది 21st రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ అండి ఐ వాంట్ టు బీ ఇన్ టు ఇండస్ట్రీ. I have my friends in Dubai, so we really wants to invest in movies and all. Okay. So there are things in pipeline. It's too early to discuss, but sure we will do a nice, better, good projects అండి. Slate Pencil Stories banner పై authentic కథలు చెప్పాలని డిసైడ్ అయ్యామండి. సో ఎనీ స్టోరీ విచ్ ఇస్ సో అథెంటిక్ అండ్ సో రియల్, అంటే సాంగ్స్, సో ఎక్కడ పడితే అక్కడ ఫైట్స్ వెళ్ళో 10 మంది కొట్టడం ఇలాంటివి కాకుండా జెన్యూన్గా ఇప్పుడు ఎలా రామం రాగంలో ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉందో అలాంటి ఎమోషన్స్తో రియల్ రా అథెంటిక్ స్టోరీస్ ఖచ్చితంగా స్లేట్ పెన్సిల్ స్టోరీస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద టైమ్. అండ్ సో ఫైనల్లీ ధనరాజ్ గారు, మీరు యాజ్ అ డైరెక్టర్ రామం రాఘవం మూవీ గురించి టు ద ఆడియన్స్, సో అఫ్కోర్స్ ద ఫాదర్ అండ్ సన్ ఆ ఎమోషన్ అది కనిపిస్తోంది. సో సన్ ఏమో ఇలానే ఎవరి మాట వినకుండా, ఇది అదంతా కూడా టీజర్ ట్రైలర్లో చూసాము. సో ఇంకా ఏమన్నా లేయర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చండి ఖచ్చితంగా. ఇప్పుడు వరకు ఒక లేయర్ మాత్రమే మేము బయట పెట్టాము. టీజర్ చూసిన వాళ్ళందరూ కూడా ఒక లేయర్ లాగా ఊహించారు. తర్వాత ట్రైలర్ చూసినాక లేదు దీనికి ఇంకొకటి ఏదో ఉంది అన్నారు. ఈ 2 కాకుండా సినిమాలోనే థియేటర్లోనే చూపించాలి,
ఆ ఫీల్ని మనం ఎక్కడ కూడా రివీల్ చేయకూడదు అనుకున్నాం. మీకు దయ్యం పట్టింది అంటారు కదండి, 21వ తారీఖు నుంచి చూసిన ఆడియన్స్ అందరికీ రామం రాగం పడుతుంది. బయటకు వచ్చినాక కూడా అది వదలదు. ఖచ్చితంగా అండి, ఇది 1 గంట 2 గంటలు ఆలోచించి చేసే కథ సినిమా కాదు. ఒక 2 రోజులు ఒక హ్యాంగ్ ఓవర్లో ఉంచుతుంది. అది నేను నమ్మి, మీ ఇద్దరు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, కథకుడుగా శివప్రసాద్ గారు మేము ముగ్గురు నమ్మింది ఏంటంటే ఏదో డిస్టర్బ్ చేస్తుంది ఈ సినిమా అని. ఎందుకంటే మమ్మల్ని ఎన్నిసార్లు మేము 100 సార్లు చూసుంటాం, 100 సార్లు మేమే డిస్టర్బ్ అయ్యాం. ప్రతి విషయం తెలిసిన మేమే 100 సార్లు డిస్టర్బ్ అయ్యాం. ఈ ఫెబ్ 21 థియేటర్లోకి వస్తుంది రామం రాగం, తెలుగు అండ్ తమిళ్. మీరు ఖచ్చితంగా ఈ సినిమాని ఫ్యామిలీతో, ముఖ్యంగా మీరు నాన్న అయితే మీ కొడుకుతో, మీరే కొడుకు అయితే మీ నాన్నతో, మీ కుటుంబం అంతా ఈ సినిమా చూడండి. ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో సముద్రకని గారు, మీరు కూడా ఏమన్నా చెప్పదలుచుకున్నారు ఆడియన్స్కి? ఫిబ్రవరి 21 అందరం థియేటర్కి వెళ్ళి ఫిల్మ్ చూడండి. మీరు సపోర్ట్ చేసి ఈ ఫిల్మ్ పెద్ద హిట్ చేస్తే ఇలాంటి ఫిల్మ్ చాలా ఫిల్మ్స్ మీ దగ్గర వస్తుంది. థ్యాంక్ యూ అండి, మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.